హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ధాన్యలక్ష్మి అయితే డిమాండ్ చేస్తూ చెప్తున్నాను. మర్యాదగా నా కొడుకుకి సగభాగం రాసిస్తారా లేదా అని అంటూ ఉంటుంది కోపంగా. వాళ్ళ మామయ్య అయితే ఆ మాటలకు చాలా షాకవుతూ ఉంటాడు. వెంటనే ధాన్యలక్ష్మి, ఒకవేళ ఇప్పుడు గాని మీరు నిర్ణయం తీసుకోకపోతే నేను ఖచ్చితంగా ప్రాణాలు తీసుకుంటాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ షాకవుతూ ఉంటారు. అన్నట్టుగానే ధాన్యలక్ష్మి చావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందరూ ఆమెని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. కావ్య కూడా చిన్నత్తయ్య గారు వద్దు వద్దు అని అంటుంది. అందరూ కలిసి కూడా ఏం చేసుకోవద్దు అని అంటుంది. ఆమె మాత్రం వినదు. వెంటనే అక్కడ కర్ర సౌండ్ వస్తుంది. అందరూ వెనుకకు తిరిగి చూడగానే ధాన్యలక్ష్మి వాళ్ళ మామయ్య కింద పడిపోయి ఉంటాడు. బావా బావా అంటూ వాళ్ళ భార్య, నాన్న అంటూ వాళ్ళ కొడుకు అందరూ అక్కడికి కంగారుగా పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తారు. అతను అయితే చాలా గుండెపోటుతో చాలా బాధపడుతూ ఉంటాడు. కావ్య కూడా తాతయ్య గారు అని బాధపడుతూ ఉంటుంది. అతను మాత్రం హా హా అని అరుస్తూ చాలా నొప్పిగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ పెద్ద కోడలు కూడా మామయ్య గారు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అతనికి మాత్రం నొప్పి చాలా తీవ్రమవుతుంది. ఆ నొప్పి భరించలేక ఏడుస్తూ ఉంటాడు. అందరూ మాత్రం అతన్ని చూసి చాలా కంగారపడుతూ ఉంటారు. ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అతను మాత్రం చాలా బాధపడుతూ మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.